అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం చదువుతున్నాను. కొలస్సీలో ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తునందున్న విశ్వాసులైన సహోదరులకు దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలును సహోదరుడైన తిమోతియును శుభమని చెప్పి వ్రాయునది. మన తండ్రి అయిన దేవుని నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మీ కోటగోలు స్తుతులు చెల్లిస్తున్నా. చదవని లేఖన ద్వారా దీవించి మీరు మాతో మాట్లాడమని, మీరు మాట్లాడితేనే మాకు ప్రయోజనకరము, మాకు అవసరమైన మాటలు మీరు అందించమని మా ప్రభువును రక్షకుడు విమోచకుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, నాకు చెప్పినట్లుగా సమయాన్ని బట్టి ఇక్కడ వాతావరణ పరిస్థితిని బట్టి త్వరగా క్లుప్తంగా కొన్ని మాటలు మాత్రమే మనం ధ్యానం చేసుకొని ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇక్కడ అపోస్తలుడైన పౌలు రాసినటువంటి ఈ పత్రికను మొదటి వచనాన్ని మనం చదువుకున్నాం. కొలస్సీ పట్టణంలో ఉన్నటువంటి సంఘమునకు పౌలు రాసి తుకీకు చేతికిచ్చి ఈ పత్రికను పంపించాడు. మరి ఆ క్రమంలో కొలస్సీ పత్రికలో అనేకమైన మాటలు 4 అధ్యాయాల్లోనే మనం చూస్తాం. ఉన్నవి 4 అధ్యాయాలైనా కానీ మనం సేవిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు వారి ఔన్నత్యమును గురించి, ఆయన సర్వోన్నతుడైన ఆ ప్రభువును గురించిన వివరణ, గుణలక్షణాలు చాలా ధాటిగా ధీటుగా పౌలు రాశాడు. దానికి గల కారణం కూడా ఉంది. మెట్టుకు ఈ పత్రిక కొంత ఉపోద్ఘాతాన్ని మనం గమనించినట్లయితే కదా, ఇది పౌలు చెరసాలలో ఉండి రాసిన పత్రికగా మనం చూస్తాం కదా. 3 రకాల పత్రికలు మనం చూస్తాం. జనరల్గా సాధారణంగా ఉండి రాసిన పత్రికలు జనరల్ ఎపిసిల్స్ అంటాం వాటిని. ఆ తర్వాత ప్రిజన్ ఎపిసిల్స్ అంటే చెరసాల నుండి రాసిన పత్రికలు కొన్ని ఉన్నాయి బైబిల్లో. ఆ తర్వాత పాస్టోరల్ ఎపిసిల్స్, ప్రత్యేకించి కొంతమంది వ్యక్తులకు రాసిన పత్రికలు ఉన్నాయి. ఈ 3 రకాల పత్రికల్లో ఈ పత్రిక ప్రిజన్ ఎపిసిల్ కింద వస్తుంది. అంటే చెరసాలలో ఉండి పౌలు రాశాడు. కొలస్సీ పట్టణంలో ఉన్నటువంటి ఈ సంఘములకు పౌలు రాసిన ఈ పత్రిక చెరసాలలో ఉండి రాశాడని మనం చూస్తూ ఉన్నాం. అలాగైతే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కొద్ది నిమిషాలు క్లుప్తంగా మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎందుకంటే ఆ పత్రికను మనం చదివే ముందు, ధ్యానించే ముందు అక్కడ ఉన్న పరిస్థితులు, స్థితిగతులన్నీ కూడా మనం తెలుసుకుంటే అవి మనకు అర్థం అవ్వడానికి, మనం చదివిన ప్రతి వాక్యము అది మనకి క్షుణ్ణంగా అవగాహన రావడానికి అది ఎంతో సహాయపడుతుంది. ఈ కొలస్సీ అనే పట్టణం ఈ పత్రిక రాసే సమయంలో అది ప్రుగియా ప్రాంతంలో ఉంది. అయితే ఇప్పుడు అది మోడర్న్ ఏషియా అంటే టర్కీ ప్రాంతంలో ఉన్నట్లుగా మనం చూస్తాం. పత్రిక రాసే సమయంలో అది ప్రుగియా ప్రాంతంలో ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ కొలస్సీ అనే పట్టణం ఒక విధంగా చెప్పాలంటే వాణిజ్య పట్టణం, ట్రేడ్ సెంటర్గా మనం చూస్తాం. అక్కడ ఎక్కువ ఈ గ్రాస్ ల్యాండ్స్ ఉండడం వల్ల ఎక్కువ ఈ గొర్రెలను పెంచుతూ ఉండేవారు. తద్వారా ఆ గొర్రెల చర్మం నుంచి వచ్చేటువంటి ఆ ఊళ్ళని ఏదైతే తీసి ఆ డైవుల్ ఇండస్ట్రీస్ అనేవి అక్కడ చాలా ఏర్పాటయ్యాయి. ఆ ఉన్నిని, ఆ ఊళ్ళని అనేక ప్రాంతాలకు వారు ఎగుమతి చేస్తూ విక్రయిస్తూ బిజినెస్ అంటే ఆ వ్యాపార రంగంలో కొంత మంచి స్థితిలో ఉన్నటువంటి పట్టణంగా కొలస్సీ పట్టణాన్ని మనం చూస్తాం. ఈ పట్టణంతో పాటు 2 పట్టణాలు మనకు కనిపిస్తాయి, జంట నగరాలలాగా. ఇవి త్రికోణ ఆకారంలో ఉన్నటువంటి పట్టణాలు ఏమిటంటే లవోదికీయ, అలాగే హిరోపలి, కొలస్సీ. ఈ 3 పట్టణాలు ట్రయాంగిల్ షేప్లో మనకు కనిపిస్తాయి. ఉదాహరణకి మన దగ్గరలో విజయవాడ, తెనాలి, గుంటూరు ఎలాగైతే త్రికోణ ఆకారంలో ఉంటుంది కదా, గుంటూరు ఇటు, తెనాలి ఇటు, పైన విజయవాడ ఒక త్రికోణ ఆకారంలో ఉన్నటువంటి పట్టణాలు అవి. అలాగే అక్కడ కూడా కొలస్సీ, లవోదికీయ, అలాగే హిరోపలి, ఈ 3 పట్టణాలు త్రికోణ ఆకారంలో ఉన్నటువంటి పట్టణాలుగా మనం చూస్తాం. ఈ కొలస్సీ పట్టణం ఎఫెసీకి ఇంచుమించు 100 మైళ్ళ దూరంలో తూర్పు భాగాన మనకి చిత్రపటంలో కనిపిస్తుంది. ఇప్పుడు ఈ కొలస్సీ పట్టణం ఉందా అని మనం అనుకుంటే, ఆ ప్రశ్న వేసుకుంటే, ప్రస్తుతం అయితే ఇది శిథిలావస్థలో ఉంది, శిథిలాలుగా ఉంది తప్ప అక్కడ పట్టణం అనేది లేదు. టర్కీలో ఉన్నటువంటి డిజిలి అనేటువంటి ఆ ప్రాంతం బయట
శిథిలావస్థలో ఉన్నటువంటి ఆ ప్రాంతం ఒకటి ఉంది. దాన్నే ఇప్పుడు కొలసీ పట్టణంగా చరిత్రకారులు చెప్తూ ఉన్నారు. అలాగైతే ఒకప్పుడు అదే కొలసీ పట్టణం అని మనం చరిత్రకారులు చెప్తూ ఉంటే మనం చూస్తూ ఉన్నాం. ఆ కొలసీ పట్టణం అనేది భౌగోళికంగా దాని పరిస్థితులు మనం చూసాం. లైకస్ రివర్ అంటే లైకస్ అనేటువంటి నది, అలాగే క్యానమస్ అనేటువంటి మౌంటైన్, ఆ కొండకు మధ్యలో ఉన్నటువంటి వ్యాలీ, ఆ భూభాగమే కొలసీ పట్టణం. ఇవన్నీ ఎందుకు చెప్పానంటే కొలసీ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు వారు దరిద్రులు కాదు, పేదరికంలో ఉన్నవారు కాదు, ఆర్థికంగా లేదా కొంత జీవన పరిణామంలో కొంత మెరుగు చెందిన వారే తప్ప దిగువన ఉన్నవారు కాదు. కాబట్టి మనం ఈ రెండు పట్టణాలు కూడా చూస్తే లవోదికయ అలాగే హిరపోలి వారు కూడా, ఆ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు కూడా వారు కూడా ఆర్థికంగా బలమైన వారిగానే మనం చూస్తాం. లవోదికయ పట్టణంలో మనం గమనిస్తే ఎక్కువ ఆస్తి ఉన్నటువంటి ప్రజలు మనకు కనిపిస్తారు. హిరపోలి పట్టణంలో మనం గమనిస్తే అక్కడున్న వాతావరణం, అక్కడున్న పరిస్థితులు ఎలాగుంటాయంటే లివింగ్ కండిషన్స్ చాలా మెరుగ్గా ఉంటుంది. అంటే మంచి వాటర్ ఫెసిలిటీస్ అయితే ఏంది, హెల్త్కి సంబంధించి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా అట్మాస్ఫియర్ ఉండడం, ఇలాంటి పరిస్థితులు మనం హిరపోలి పట్టణంలో మనం చూస్తాం. ఈ మూడు త్రికోణ పట్టణాల్లో పరిస్థితులు ఇలాగున్నాయి, ప్రజల పరిస్థితి కూడా మెరుగ్గా ఉంది. అలాగైతే ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వీరు ఆత్మీయంగా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారనేది కూడా మనం ప్రశ్నించుకోవాలి. దేవుని ఎరుగని ప్రజలుగా కొలసీ పట్టణంలో ప్రజలు ఉన్నారు. ప్రారంభంలో వారి స్థితి ఏమిటో చూద్దాం. చూడండి 2-3 వచనాలు. ఈ కొలసీ పత్రిక మీద నేను మాట్లాడలేదు, కానీ అందులో ఉన్న ఒక వ్యక్తి గురించి మాత్రమే నేను మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. కొలసీ పత్రిక మీద నేను ధ్యానం చేయడం లేదు. ప్రభుచితం అయితే వచ్చే బైబిల్ స్టడీ కుడికల్లో వాసన్న వాటి గురించి ధ్యానం చేసి మనకు చెప్తారు. మెటుకు అక్కడున్న ప్రజల పరిస్థితి మనం చూస్తే కొలసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం. మొదటి అధ్యాయం 26వ వచనం. దేవుని వాక్యమును అనగా యుగముల్లోను తరముల్లోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడైతిని. అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అది అనగా మీ యందున్న క్రీస్తు. చాలు. ఇక్కడ 27వ వచనం స్టార్టింగ్లో ఏమో రాయబడి ఉంది, అన్యజనులలో. ఆ తర్వాత అదే అధ్యాయం 21వ వచనం కూడా, మరియు గతకాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావము గలవారై ఉండిన మిమ్మును కూడా. ఎలాంటి వారంట వీరు? గతకాలంలో మీరు ఎలాగున్నారు? దేవునికి దూరస్తులుగా ఉన్నారు, దుష్క్రియలు చేసేవారు, దేవునికి విరోధ భావము కలిగిన వారు. మెట్టుకు మీరు దేవునికి దూరస్తులుగా ఉన్నారు. ఆ తర్వాత 3వ చూద్దాం. చూడండి, అదే కొలసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును. ఎవరి కొలసీలో ఉన్నటువంటి ప్రజలు? అవిధేయులు. ఈ 3 మాటలు మనం చూసాం. మొదటగా అన్యజనులు, ఆ తర్వాత దేవునికి దూరస్తులు, మూడవది అవిధేయులు. ఈ 3 చాలు. ఆర్థికంగా వారి పరిస్థితులు బాగున్నా కదా, వ్యాపార రంగంలో దూసుకుపోతున్నా, వర్తకం చేయడానికి కావాల్సిన వనరులు, ఆ రీసోర్సెస్ అన్నీ వారికి అందుబాటులోనే ఉన్నాయి. చుట్టూ అటువంటి జియోగ్రఫికల్ కండిషన్స్ వారికి ఉన్నాయి. భౌగోళికంగా చాలా అనుకూలమైన పరిస్థితులు వారి చుట్టూ ఉన్నాయి. వారు బ్రతకడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేటువంటి పట్టణమే. భౌతికంగా ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నప్పటికీ కూడా ఆ పట్టణంలో ఉన్నటువంటి ఈ ప్రజలు ఎలాగున్నారు అంటే ఆత్మీయంగా దేవునికి దూరస్తులుగా ఉన్నారు, అన్యజనులుగా జీవిస్తున్నారు. అంత మాత్రమే కాదు, అవిధేయులుగా జీవిస్తున్నారు. వారి క్రియలన్నీ కూడా దుష్క్రియలు. అంత మాత్రమే కాదు, మనం ఇందా చదువుకున్నాం, వారు విరోధ భావము కలిగిన వారు దేవుని మీద. ఎందుకంటే డబ్బు ఉంది, డబ్బు పెరిగిపోయింది
కదా. డబ్బు ఉన్నోడు ఏం చేస్తాడు? ఎవరిని లెక్క చేయరు. ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే వీళ్ళు దేవుని కూడా లెక్క చేయని పరిస్థితికి వచ్చేసారు. కాబట్టి దేవుడు మనల్ని దీవించి ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచినప్పటికీ కూడా మనం ఎలాగుండాలి అంటే విధేయులుగా ఉండాలి, తగ్గింపు కలిగి జీవించాలి. ఇక్కడ ఉన్న ఈ ప్రజలు దేవునికే విరోధస్తులుగా, అన్యజనాంగముగా, దూరస్తులుగా అవిధేయత చూపిస్తూ ఉన్నారు. అటువంటి పరిస్థితులు ఉన్న ఈ ప్రజలు దేవుని ఎలా నమ్ముకున్నారు, ఎలాగ రక్షించబడ్డారు, సంఘం అక్కడ ఎలాగ ఏర్పాటు చేయబడింది, దీని అంతటికీ ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడు మూలం. ఎవరు? ఎపఫ్రా. కాబట్టి ఎపఫ్రా గురించి మనందరికీ కూడా అనేక సంగతులు తెలుసు. కాబట్టి కొత్త సంగతులు కాదు, ఊరిక వాటిని మరలా ఒకసారి జ్ఞాపకం చేసి మనం ముగించుకుందాం. ఇటువంటి ఈ ప్రజలు దేవుని తెలుసుకోవడానికి ఎపఫ్రా దేవుడు ఒక సాధనముగా వారి మధ్య వాడుకున్నాడు. ఎపఫ్రా ఎవరి? ఎపఫ్రా ఇతని స్వాస్థ్యం ఎక్కడ, లేకపోతే ఎవరికి చెందినవాడంటే కొలసి పట్టణానికి చెందినవాడే కదా. మాట చూద్దాం చూడండి. అదే కొలసి రాసిన పత్రికలోనే 4వ అధ్యాయం 12వ వచనం. మీలో ఒకడు. చాలు. ఎవరి? ఎపఫ్రా మీలో ఒకడు, బయటవాడు కాదు, వారిలో ఒకడే. ఈ అన్ని జనాంగంలోంచి వచ్చిన వాడే, ఈ అవిధేయతతో కూడిన ప్రజల మధ్యలో వచ్చిన వాడే, దేవునికి దూరస్తులుగా ఉన్నటువంటి జనాంగంలో ఉన్నవాడే. కానీ ఆ ఎపఫ్రా దేవుని నమ్ముకున్నాడు. అటువంటి ప్రజల్లో ఉన్నటువంటి ఎపఫ్రాని దేవుని విశ్వాసం ఉంచాడు. ఆ చరిత్ర మనం గమనించాలంటే అపోస్తుల కార్యముల గ్రంథం 18వ అధ్యాయం 19వ అధ్యాయం మనం చదవాలి. అపోస్తులైన పౌలు 3వ సువార్త దండయాత్రలో ఉన్నప్పుడు ఎఫెసీ పట్టణంలో 2 సంవత్సరాలు ఉన్న పిమ్మట ఆయన ఒక తూరులో ఒక హాల్ తీసుకుని అక్కడ 10 మందిని తర్ఫీదు చేశాడు. వారిలో ఎపఫ్రా కూడా ఉన్నాడు. ఇంచుమించు 3 సంవత్సరాలు అక్కడే పౌలు ఎఫెసీ పట్టణంలోనే ఉన్నాడు. అలాగూ అక్కడ ఉన్నటువంటి ట్రైన్డ్ పీపుల్లో ఎపఫ్రా ఒకరు. అక్కడ నేర్చుకొని పౌలు దగ్గర రక్షించబడి ఎపఫ్రా ఇక్కడికి వచ్చినట్లుగా చూస్తూ ఉన్నా. అలాగైతే ఈ సంఘ ప్రారంభాన్ని మనం ఎపఫ్రా యొక్క రక్షణ మనం అపోస్తుల కార్యముల గ్రంథం 18వ అధ్యాయం తిప్పనవసరం లేదు, కానీ దాని వరకు నోట్ చేసుకుంటే చాలు. 18వ అధ్యాయం 23వ వచనంలో ప్రభువులు ప్రకటింపగా అక్కడ అనేక మంది రక్షించబడ్డారు. వారిలో ఎపఫ్రా కూడా ఒకరు అని రాయబడలేదు, కానీ చరిత్రకారులు అంచనా మెటుకు అదే అపోస్తుల కార్యముల గ్రంథం 19వ అధ్యాయంలో 1వ వచనం, 9వ వచనం, ఆ తర్వాత 10వ వచనం, 26వ వచనం, ఈ 4 వచనాలు, అలాగే 20వ అధ్యాయం 31వ వచనం, ఆ తర్వాత 17వ వచనం కూడా మనం గమనిస్తే ఈ కొలసి సంఘం పట్టణంలో ఉన్నటువంటి సంఘ ప్రారంభం ఎలాగ జరిగిందో ఆ వచనాల ద్వారా ఆ పరిస్థితులు మనం అర్థం చేసుకోగలం. మెటుకు పౌలు ఎప్పుడైనా కొలసి పట్టణానికి వచ్చాడా అంటే ఎప్పుడు రాలేదు. కొలసీలు రాసిన పత్రిక 2:1 మనం చూస్తాం. ఏమని చూస్తాం? మీ కొరకును లవోదిక వారి కొరకును శరీరరీతిగా నా ముఖము చూడని వారందరి కొరకు. అంటే శరీరరీతిగా అంటే నా ముఖం మీరు ఎప్పుడు చూడలేదు, నేను మీ మధ్యకి ఎప్పుడు రాలేదు. కాబట్టి పౌలు ఎప్పుడు కొలసి పట్టణానికి రాలేదు, అక్కడ ఎప్పుడు సువార్తను ప్రకటించలేదు. కాబట్టి అక్కడ సువార్త ప్రకటించబడటానికి లేదా ఆ సంఘం ఏర్పడటానికి ఎపఫ్రానే కారణమని మనం చూస్తూ ఉన్నాం. ప్రయాసపడి అక్కడ పనిచేసిన వాడుగా ఎపఫ్రాని మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఈ పత్రిక రాయడానికి, పౌలు పత్రిక రాయడానికి, వారికి పంపించడానికి 2-3 మూల కారణాలు ఉన్నాయి. ఆ కొలసి పట్టణంలో ఉన్న ఆ సంఘం వారు ఉన్న పరిస్థితులు మనం గమనిస్తే ఒక తప్పుడు బోధను వారి మధ్యకు కొంతమంది తీసుకుని వచ్చారు. సున్నతి విషయంలో, అలాగే ఆహారం భుజించే విషయంలో, నిషేధించబడిన ఆహారం భుజించే విషయంలో, అలాగే యేసుక్రీస్తు కూడా దేవుడు కాదు, ఆయన కూడా దూతల్లో ఒకడు లేదా అందరూ సమానమే అన్నట్లుగా ఒక తప్పుడు బోధను వారి మధ్యకు తీసుకొచ్చి కలవరపెడుతున్న పరిస్థితుల్లో పౌలు పత్రికను రాశాడు. అందుకే ఆ పౌలు రాసిన పత్రికలో మొదటి అధ్యాయం అంతా కూడా మనం చదివితే యేసుక్రీస్తు ఎంత సర్వోన్నతుడో పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన యొక్క శ్రేష్టత, ఆయన యొక్క మహిమ కదా. 16వ వచనం చదివితే మనం ఏలైనగా ఆకాశం అందున్నవన్నీ, భూమి అందున్నవన్నీ, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైన, ప్రభుత్వములైన, ప్రధానులైన, అధికారులైన సర్వము ఆయన యందు సృజించబడిన. సర్వమును ఆయన ద్వారా, ఆయనను బట్టి సృజింపబడిన. ఆయన అన్నిటికంటే ముందున్నవాడు, ఆయన సమస్తమునకు ఆధారం. ఆయన అందరితో సమానము కాదు.
ఆయన జన్మించక ముందు కూడా అన్నిటికంటే ముందున్నవాడు, సమస్తం ఆయన ద్వారా సృష్టించబడ్డాయి అని వారికి తెలియజేస్తూ ఉన్నాడు. వారి యొక్క అనుమానాలను తీసివేస్తూ ఉన్నాడు. మెట్టుకు ఈ పత్రిక రాయడానికి ముఖ్య కారణం ఏమిటంటే యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని, అలానే ఆయన యొక్క సర్వాధికారమును వారికి తెలియజేయడానికి ఈ పత్రిక రాశాడు. ఆ తర్వాత ఎందుకు రాశాడని మనం గమనిస్తే, కొంత ఊగిసలాడుతున్నటువంటి ఆ విశ్వాసమును స్థిరపరచడానికి, ఆధ్యాత్మికంగా ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి పౌలు ప్రయాసపడుతున్న వాడిగా ఈ పత్రిక రాసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత చివరి వచనంలో నా కొరకు ప్రార్థన చేయడానికి కూడా చెప్తూ ముగించాడు. చివరి అధ్యాయం చివరి వచనములు. ఈ 3 కారణాలు ఈ పత్రిక రాయడానికి గల కారణాలు. మెట్టుకు ఈ పత్రిక రాసిన కారణాలు మనం చూసాం. అలాగైతే ఎపఫ్రా ఒక మాట చదువుదాం చూడండి. ఇదే కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. ఇతడు మీ కొరకును, లవోదిక వారి కొరకును, హీరోపోలి వారి కొరకును బహు ప్రయాస పడుచున్నాడని ఇతని గురించి మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఆ కొలసీ పట్టణంలో, లవోదిక పట్టణంలో, అలాగే హీరోపోలి పట్టణంలో 3 పట్టణాల్లో కూడా ప్రజలు దేవుని నమ్ముకోవడానికి, సంఘములు ఏర్పడటానికి, స్థాపించబడటానికి ఈ ఎపఫ్రా బహు ప్రయాసపడిన వాడిగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎపఫ్రా కొలసీ పట్టణానికి చెందినవాడే. అలాగైతే ఎపఫ్రాలో ఉన్న కొన్ని లక్షణాలు, ఒక 6 లేదా 7 లక్షణాలు మనం చూసుకొని నేర్చుకొని మనం ముగించుకుందాం, జ్ఞాపకం చేసుకొని. మొదటిగా ఈ ఎపఫ్రాలో ఉన్నటువంటి క్వాలిటీస్ ఏంటి? మొదటిగా ఇదే కొలస్సీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 7వ వచనం మనం గమనిస్తే, ఎపఫ్రా అను మా ప్రియుడైన తోడి దాసుని వలన. ఎవరు ఎపఫ్రా? తోటి దాసుడు. దాసుడుగా ఎపఫ్రాను పౌలు పరిచయం చేస్తూ ఉన్నాడు. ఎపఫ్రాను మాత్రమే కాదు, తన్ను తాను కూడా దాసునిగా పౌలు పరిచయం చేసుకున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో చూస్తాం. పౌలు మాత్రమే కాదు, అనేక మంది భక్తులకు పరిచయం చేసుకున్నారు. క్రీస్తు యేసునకు దాసుడైనా, లేదా యేసు క్రీస్తున దాసుడైనా, ఈ మాటతోనే అనేక మంది భక్తులు పత్రికలు ప్రారంభించారు. వారు రాసినటువంటి గ్రంథాలు ప్రారంభించారు. యాకోబు రాసిన పత్రిక 1వ వచనంలో చూస్తాం. ఆ తర్వాత యూదా పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో చూస్తాం. దేవుని నమ్మిన బిడలు, దేవుని నమ్మినటువంటి భక్తులు తమను తాము ఎలాగూ పరిచయం చేసుకుంటూ ఉన్నారు? దాసులుగా పరిచయం చేసుకుంటూ ఉన్నారు. ఎపఫ్రా కూడా దేవుని దాసుడుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఎవరు దేవుని దాసులు? దేవుని సేవకుల, లేదా దేవుని సేవ కొరకు ప్రత్యేకించి నాజీరు చేయబడిన వారు మాత్రమే దేవుని దాసులుగా పిలువబడతారా? మనందరము కూడా దేవుని దాసులమే కాదా? యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనం చూస్తే ఒకసారి, అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాడు. అయితే 36వ వచనం, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసినట్లా మీరు నిజముగా స్వతంత్రులై ఉందరు. ఒకప్పుడు మనందరము కూడా దేనికి దాసులమండి? పాపమునకు దాసులం. మనందరము కూడా పాపములో ఉన్నవారం, పాపమునకు దాసులుగా ఉన్నటువంటి వారం. పాపం మన మీద అజమాయిషి చేస్తున్నటువంటి పరిస్థితులు మనం జీవించిన వారం. ఎందుకంటే అప్పు తీసుకున్నవాడు ఇచ్చిన వాడికి ఏమవుతాడు? దాసుడు అవుతాడు. యజమానుడు ఏది చెప్తే దాసుడు చేయవలసిందే. కాబట్టి పాపం ఏది చెప్తే, ఏది ఆదేశిస్తే మనం అది చేశాం. కానీ ఇప్పుడు దేవుడు మనల్ని కుమారుని ద్వారా స్వతంత్రులుగా చేశాడు. కల్వరి శిలువలో ఆయన మరణము ద్వారా మనల్ని రక్షించి స్వతంత్రులుగా చేశారు. ఇప్పుడు మనం ఎవరి దాసులం అంటే ఆయన దాసులు. ఆయన మనకి యజమానుడిగా ఉన్నాడు. కాబట్టి మనందరము కూడా గుర్తుంచుకోవాల్సింది విషయం ఏమిటి అంటే, మనందరం కూడా దాసులం. దాసులు ఎలాగుంటారు అంటే, యజమానుని సంపూర్ణమైన అధికారం కిందకి వస్తారు. ఎగ్జంప్షన్స్ ఉండవు. సంపూర్ణంగా లోబడాల్సిందే, సంపూర్ణంగా ఒదిగి ఉండవలసిందే దేవుని దగ్గర. కాబట్టి దేవుని దాసులమైన మనం సేవిస్తున్న ప్రభువుకు ఎప్పుడూ కూడా లోబడి ఆయన ఆధీనములో, ఆయన వాక్య ఆధీనములో జీవించవలసిందే తప్ప ఆ లైన్ దాటి మనం బయటికి వస్తే చిక్కులో పడతాం. కాబట్టి ఆ లైన్ దాటకుండా మనం ఆయన ఆధీనములో ఉండాలి. ఎందుకంటే మనందరము కూడా ఆయనకు రుణస్థులం కదా.
స్తోత్రాలు చెల్లించినప్పుడు సహోదరులు అందరూ కూడా జ్ఞాపకం చేస్తున్నాం ఏమిటంటే ఎన్ని స్తుతులు చెల్లించిన ఆయన రుణము అట్లా ఉండవలసిందే. వాస్తవమే, పాపానికి మనం రుణస్థలమై ఉండగా ఆ కల్వరి శిలువపై ఆ పాపమనే రుణపత్రాన్ని ఆయన ఏం చేశాడు? శిలువపై కొట్టివేసి మనం విమోచించి స్వతంత్రంగా చేశాడు. కానీ ఆయన మనకు చేసిన ఉపకారం మనం ఎప్పుడు కూడా రుణపడి ఉండాలి. రుణపడి ఉండవలసిన వారం, ఆయనకి దాసులుగా జీవించవలసిన వారం. కాబట్టి ఎపఫ్రా దేవుని దాసుడుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఎపఫ్రాలో ఉన్న మొదటి లక్షణం దాసుడుగా తను తగ్గించుకొని దైవ ఆధీనానికి, దైవ చిత్తంలో లోబడి పరిచర్య చేసిన వాడిగా మనం చూస్తున్నాం. కాబట్టి మనలో ఉండవలసిన మొదటి లక్షణం, మనం దాసులం అనేది గుర్తుంచుకోవాలి. లోకంలో మన స్థితిగతులు వేరై ఉండొచ్చు, లోకంలో ఉన్నతమైన పొజిషన్లో మనం ఉండొచ్చు. కానీ దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత, దేవుని నమ్ముకొని దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత మనందరము కూడా ఆయన దాసులమే. ఇందులో హెచ్చు తగ్గులు లేవు. ఇక్కడ కూర్చున్న మనందరము కూడా ఒకే స్థితిలో ఉన్న, ఒకే స్థాయిలో ఉండిన వారమే, ఉండవలసిన వారము. కాబట్టి ఎక్కడ కూడా అతిశయించడానికి వీలు లేదు, గర్వించడానికి అసలే వీలు లేదు ఏ విషయంలో కూడా. కాబట్టి మనందరము కూడా దేవుని దాసులం. రెండవ లక్షణాన్ని కూడా చూద్దాం. చూడండి, అదే వచనం మనం చదువుకున్న వచనానికి తిరిగి వస్తే, కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. మీరు ఈ సంగతులు నేర్చుకొని ఫస్ట్ వచనం చదవండి, 7వ వచనం మొదటి నుంచి. ఎపఫ్రాను మా ప్రియుడైన. చాలు. ఎవరు ఎపఫ్రా? ప్రియుడు, ప్రియముగా ఉన్నవాడు ఇతరులతో. మా ప్రియుడు అంటున్నాడు పౌలు. ఎపఫ్రాను పరిచయం చేస్తూ రాసిన ఈ వచనంలో ఎపఫ్రాలో ఉన్న క్వాలిటీస్ని ఎగ్జిబిట్ చేస్తూ చెప్తున్నాడు పౌలు. అదిగో అతను మాతో పాటు తోటి దాసుడు మాత్రమే కాదు, అతను మా ప్రియుడు. ఒకే రక్తంలో కడగబడిన మనందరము కూడా కదా ప్రియమైన సహోదరులారా అని పిలుస్తున్నా. మాటల్లో మాత్రమే కాదు, మనందరం కూడా అతి ప్రియమైన వారిగా, దేవుడు మనకు అనుగ్రహించిన ప్రేమను కలిగిన వారిగా మనం ఈ లోకంలో జీవించాలి. సంఘంలో అలాగూ మెలగాలి. మన తోటి సహోదరులను సంబోధించడం కాదు, ప్రియమైన వారిగా, వారికి నిజంగా మనం ప్రియమైన వారిగా ఉంటున్నామా? వారితో ఆ ప్రేమ కలిగి ఉంటున్నామా? అసలు ముందు పరిచయం ఉందా తోటి సహోదరులతో? ఒకే పాత్రలో చేయి వేస్తూ ఉన్నాం, ఒకే శరీరంలో అవయవములుగా ఉన్నాం కదా. ఈ కొలస్సీ పత్రికలో మనం చూస్తే సంఘమునకు శిరస్సు క్రీస్తే అన్నాడు. ఎఫెసీ పత్రికలో చూస్తే కదా శరీరము ఆయన శరీరమే సంఘమై ఉన్నది, అవయవములు మనందరం కూడా దానిలో అవయవములుగా అమర్చబడ్డామని చూస్తాం. ఈ కొలస్సీ పత్రిక ఎఫెసీ పత్రిక ఫ్లిప్ సైడ్గా ఉంటుంది. అంటే ఎఫెసీ పత్రికలో శరీరాన్ని ప్రాముఖ్యంగా చూపిస్తూ రాశాడు. కొలస్సీ పత్రిక వచ్చేసరికి శిరస్సును ప్రాముఖ్యంగా చూపిస్తూ మొదటి అధ్యాయంతో కూడా రాశాడు. కాబట్టి ఒకే అవయవములుగా, ఒకే శరీరంలో అమర్చబడిన అవయవములుగా, ఆర్గాన్స్గా మనం ఫంక్షన్ అవుతూ ఉన్నాం సంఘంలో. కాబట్టి ఆ కోఆర్డినేషన్ ఒకరితో ఒకరికి ఆ కోఆర్డినేషన్ ఉండాలి, లేకపోతే నష్టపోతాం కదా. ఒక కథ ఉంది. ఒకసారి ఒక వ్యక్తి ముక్కు చెవులు మాట్లాడుకున్నాయి ఏమని, మనం కళ్ళజోడిని ముక్కు మీద మోస్తున్నాం, ఇటువైపు 2 వస్తాయి, మనం మోస్తున్నాం, చెవులు చెప్తున్నాం, నేను మోస్తున్నాం, నువ్వు మోస్తున్నావు, కానీ చూసేది ఎవరు దాంట్లో నుంచి? ఈ కళ్ళు చూస్తున్నాయి, మనం ఎందుకు మోయాలి? ఈ కళ్ళు చూస్తున్నాయి అద్దాల్లోంచి, చూసేదేమో కళ్ళు, మోసేదేమో మనమా? అసలు మనం మొయ్యొద్దు అని చెప్పి మాట్లాడుకున్నాయి ఈ ముక్కు చెవులు. సరే, మోయొద్దు అనుకున్నాయి, కళ్ళజోడు తీసి పక్కన పెట్టాడు, నడుచుకుంటూ వెళ్ళాడు. ఇప్పుడు కళ్ళు కనిపించకపోతే ఏదో ఒకటి ఎదురు రాయి తగిలింది, పట్టం ముందు దేని తగిలింది? ముక్కుకి తగిలింది. తగలగానే చెవుల్లోంచి రక్తం వచ్చింది. కాబట్టి మోసేది మాకేం పనిలే అంటే నష్టం ఎవరికి? ముక్కు చెవులకే. కాబట్టి ఎలాగైతే అవయవాలు ఒకదానితోటి కోఆర్డినేట్ అయ్యి ముందుకు సాగితేనే ఆ ఫంక్షనింగ్ అనేది సరిగ్గా ఉంటుంది. ఏ అవయవం పని చేయకపోయినా, ఏ అవయవం నాకు ఎందుకని వదిలేసినా మొత్తం శరీరం ఇబ్బంది పడటమే కాదు, ఆ అవయవం కూడా ఇబ్బంది పడుతుంది. కాబట్టి నాకెందుకులే, దేవుని పనితో నాకు సంబంధం లేదులే, లేదా వీళ్ళతో మాట్లాడాల్సిన అవసరం నాకేంటి, వీళ్ళ గురించి ప్రార్థన చేయాల్సిన నాకేంటి అవసరం వాళ్ళ గురించి అని అనుకుంటే, వాళ్ళకే నష్టం అనుకుంటే పొరపాటు, మనకు కూడా నష్టమే. కాబట్టి ఒకే సంఘంలో ఉన్న మనము ప్రియులుగా ఉండాలి.
ఇతరులతో పరిచయం కలిగిన వారిగా, వారి గురించి ప్రార్థన చేసేవారిగా, దేవుడు మనకు గ్రహించినటువంటి ఆజ్ఞ కూడా అదే కదా. గలాతీయులకు రాసిన పత్రికలో ఒక మాట చూద్దాం, చూడండి. 6వ అధ్యాయం 2వ వచనం. ఒకని భారములనొకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఏం చేయాలి? మనందరం కూడా ఒకరి భారమును ఒకరము భరించాలి. అదిగో మన తోటి సహోదరి కుటుంబంలో ఏదైనా సమస్య వచ్చింది, లేదా మన తోటి సహోదరి కుటుంబంలో ఏదో భారం ఉంది, ఆ భారాన్ని వారు మాత్రమే ఫీల్ అవ్వడం కాదు, మనము కూడా అదే రీతిలో ఫీల్ అవ్వాలి. వారి కొరకు బాధపడేవారిగా, విచారించేవారిగా, ప్రార్థించేవారిగా బాధతో. అది భారం మోయడం అంటే. కాబట్టి ఒకరి భారంలో ఒకరు మోసి ఏం చేయాలి? క్రీస్తు నియమాన్ని, క్రీస్తు మనకి ఇచ్చినటువంటి ఆ నియమాన్ని మనం ఏం చేయాలి? నెరవేర్చాలి. అలాగూ నెరవేర్చలేని వారిగా మనం ఉంటే ప్రయోజనం ఏంటి? ప్రార్థన చేస్తున్నామా మన తోటి సహోదరుల కొరకు, సహోదరుల కొరకు? అసలు ముందు విజ్ఞాపనకు వస్తున్నామా? ప్రతి శనివారం 7:30 గంటలకు విజ్ఞాపన కూడికి మనం చేరి రాకుండా మరుసటి రోజు ఆదివారం ఆయన పాత్రలో ఎలాగూ వేయగలుగుతున్నాం? ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది మనకి? ప్రతిదానికి దేవుడికి లెక్క అప్పచెప్పాలి. కొన్నిసార్లు దూరాలను బట్టో లేకపోతే పరిస్థితులను బట్టి రాలేకపోయి ఉండొచ్చు. దేవుని మందిరానికి సమీపముగా ఉంటూ, ఆ సమయంలో ఖాళీగా ఉంటూ, తీరిగ్గా ఉంటూ కూడా దేవుని మందిరంలో కనబడకుండా ఉంటే మనల్ని ఎవరు వాచ్ చేస్తూ ఉన్నారు? దేవుడు చూస్తూ ఉన్నాడు. ప్రతిదానికి అక్కడ మాత్రమే కాదు, ఇక్కడ కూడా ఆయన దాని పర్యవసానాన్ని మనకి కలుగజేస్తాడు. కాబట్టి ప్రార్థించేవారిగా, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు బాధ్యత కలిగి ప్రార్థించేవారిగా మనం ఉండాలి. ఎపఫ్రా ప్రియమైన వాడిగా పౌలు పరిచయం చేస్తున్నాడు. పిల్లారా, ప్రియమైన వాడు ఎవరితో? పెద్దగా మనకు కదా, ఎంతమందితో? ఉన్న సగం అంతా ఏదో ఒకటి ఉంటుంది ఇంటి చుట్టూ, లేకపోతే సంఘంలోనో, లేకపోతే ఎక్కడున్నా సరే మనకి నలుగురు ఉంటే ఇద్దరితో బాగుంటాం, ఇద్దరితో ఏదో ఒకటి ఉంటుంది. అలా కాదు. ఎపఫ్రా యొక్క నేచర్ చూడండి. అందరితో ప్రియమైన వాడిగా, అందరికీ ఇష్టమైన వాడిగా, అందరూ ప్రేమించే వ్యక్తిగా ఎపఫ్రా ఉన్నాడు అంటే ఎపఫ్రా యొక్క జీవన శైలి మనం ఇక్కడ అర్థం చేసుకోగలం. అటువంటి ఆ వైఖరిని మనం కూడా మన జీవితాల్లో అవలంబించవలసిన వారిగా మనం ఉన్నాం ప్రియులారా. అలాగైతే 3వ లక్షణానికి వద్దాం, చూడండి. సమయం అవుతూ ఉన్నది. అదే కొలసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. ఎలాంటి పరిచారకుడు అంట? ఇలాంటి పరిచారకుడు కాదు, నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. నమ్మకత్వం. ఎపఫ్రా సంపాదించుకున్న మరి ఒక అద్భుతమైనటువంటి ఆస్తి ఏమిటంటే నమ్మకత్వం. మాకు అతడు నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. మనం ఉన్నటువంటి సంఘములో మనం అలాంటి స్థితిలో ఉన్నామా? మనం పనిచేస్తున్న కార్యాలయాలు ఉండొచ్చు, లేదా పనిచేస్తున్న స్థలాలు ఉండొచ్చు. ప్రతి చోట కూడా మనం ఎలాగుండాలంటే నమ్మకస్తులుగా ఉండాలి. దానియేలు ఎలాగున్నాడు? నమ్మకస్తుడిగా ఉన్నాడు. అందరూ ఎదురు చూశారు, ఏదో ఒక లోపం, ఏదో ఒక తప్పు ఎత్తి చూపిద్దాం, కనిపెడదాం అని చూశారు, కానీ దానియేలులో ఏది కనిపెట్టలేకపోయారు. అటువంటి నమ్మకత్వాన్ని దానియేలు సంపాదించుకున్నాడు. నమ్మకస్తుడైన పరిచారకుడుగా ఎపఫ్రాను పౌలు పరిచయం చేస్తూ ఉన్నాడు. నమ్మకస్తులకి ఏమీ పడతాయి? తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపు. ఎవరికి అప్పగించమంటున్నాడు? ఎవరికి పడితే వాళ్ళకి అప్పగించడం కాదు, నమ్మకమైన మనుషులకు అప్పగించు. నమ్మకమైన మనుషులకు, నమ్మకమైన వ్యక్తులకు ఏం అప్పగించబడతాయి అంటే బాధ్యతలు అప్పగించబడతాయి.
సంఘములో అయినా, కుటుంబంలో అయినా, ఎక్కడైనా సరే. అదే కుటుంబంలో 2 పిల్లలు ఉంటే ఒకడు నమ్మకంగా మనం ఏది చెప్తే అది వింటాడు, చెప్పిందే చేస్తాడని నమ్మకం ఉంది. ఇంకొక పిల్లోడి మీద చెప్పింది చేయడు, పైగా ఇంటి మీద కొనుక్కొస్తాడు ఇంకోటి అనే అభిప్రాయం ఉంది. ఎవరికి అప్పచెప్తాం బాధ్యతలు? పెద్దవాడైనా సరే, ఈ నమ్మకం లేనివాడు పెద్దవాడైనా సరే చిన్నోడికి మనం అప్పచెప్తాం. వయసుతో అక్కడ మనం చూడం. కారణం ఏమిటి? అక్కడ మనం చూస్తుంది నమ్మకత్వం. కాబట్టి సంఘములో కూడా బాధ్యతలు ఎవరికి అప్పగించబడతాయి? నమ్మకస్తులకు అప్పగించబడతాయి. ఇక్కడ తిమోతికి అదే పౌలు రాస్తుంది, నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు. కాబట్టి నమ్మకస్తులు కావాలి దేవునికి, దేవుని పని కొరకు. అదొక నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు ఎపఫ్రా. ఆ సామర్థ్యాన్ని బట్టి ఇక్కడ కదా ఆ మాట కూడా చూస్తా, అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులు ఇతరులకు బోధించుటకు సామర్థ్యం కూడా కావాలి. కొన్నిసార్లు అందరికీ ఒకే రకమైన సామర్థ్యాలు ఉండవు. కొంతమందికి ఒక రకమైన సామర్థ్యాలు ఉంటాయి, కొంతమందికి ఇంకొన్ని టాలెంట్స్ ఉంటాయి, లేదా ఒక పనిలో ఇంకో పరిచర్యలో ఇంకొన్ని టాలెంట్స్ ఉంటాయి. ఏదైనా సంఘానికి ఒక వస్తువు కావాలి, కొనాలని వెళ్తే ఆ వస్తువుని బేరం ఆడడం చేత అవ్వడం కూడా ఒక సామర్థ్యమే కదా. ఇప్పుడు నేను పోయాను అనుకోండి బేరం ఆడడానికి, వాడు ఆ వస్తువు వేరే 800 అయితే నన్ను చూసి 1500 1600 చెప్తాడు. నేను ఒక 200 తగ్గించుకొని 1400కి ఇవ్వ అంట. సరే తీసుకెళ్ళి అంటాడు వెంటనే. అనగానే అబ్బా ఇంకొక 200 300 తగ్గించి అడగాల్సింది, వెంటనే ఒప్పుకున్నాడని. అంటే నాకేం లేదు, ఆ వస్తువు గురించి అవగాహన లేదు, అది ఎంత ధర ఉంటుందో తెలియదు. నేను వెళ్తే ఏం జరిగింది అక్కడ? ఇప్పుడు ఒక 700 ఎక్స్ట్రా. అది దేవుని మందిరంలో కొనే వస్తువు కదా. ఇప్పుడు 700 ఎవరికి దేనికి నష్టం? దేవుని సొమ్ములో నుంచి నష్టం. కాబట్టి ఆ సామర్థ్యం లేనప్పుడు నేను పక్కన ఉండాలి, ఉన్నవారు దాన్ని చేస్తారు. దేవుడు మనకిచ్చిన సామర్థ్యం కొలది ఆ పనిని మనం చేయాలి. మనకి చేతకాని పనిలో దూరితే అది చేయక మనము అవమాన పాలవుతాం, దేవుని పని నష్టపడుతుంది. కాబట్టి సామర్థ్యము గల వారికి, నమ్మకస్తులైన వారికి నువ్వు బాధ్యతలు అప్పగించి ఉంటున్నాడు. కాబట్టి నమ్మకత్వాన్ని సంపాదించుకోవాలి మనం. నమ్మకత్వం మనకి బాధ్యతలు అప్పగించకపోతే అలగడం కాదు, మరి ఎందుకు అప్పగించలేదో ఆ నమ్మకత్వాన్ని సంపాదించడం కోసం ప్రయత్నం చేయాలి కదా. అబ్రహాము ఎలాంటి వాడంట? నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 7-8 వచనాలు మనం చదివితే అబ్రహాము నమ్మకమైన మనస్సు గలవాడని మనం చూస్తున్నాం. సంఖ్యాకాండంలో కూడా మనం గమనిస్తే 12వ అధ్యాయం 7వ వచనంలో అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, మోషే గురించి చెప్పిన మాట. దానియేలు ఎలాగ జీవించాడు? నమ్మకస్తుడుగా జీవించాడు. అలాగ జీవించబట్టి అక్కడ దర్యావేషు రాజు అయితేనేమి, అనేక మంది ప్రజలు, అక్కడున్న రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ కూడా అదిగో దానియేలు సేవిస్తున్న దేవుడిని మీరు పూజించాలి అని ఆజ్ఞ ఇయ్యడానికి కారణమైంది ఆ నమ్మకత్వం. కాబట్టి ఎప్పుడైతే మనం నమ్మకంగా దేవుని కొరకు జీవిస్తామో అనేక మంది దేవుని వైపు చూడడానికి ఆస్కారం ఉంటుంది. అబ్రహాము అలాగ నమ్మకమైన మనసు కలిగిన వాడిగా జీవించాడు. కాబట్టి విశ్వాసులకు తండ్రిగా, విశ్వాసులుగా ఉన్న మనము విశ్వాస వీరులుగా నిలవాలి అంటే ఎలాగూ జీవించాలి, సంపూర్ణమైన విశ్వాసులుగా ఎలాగూ జీవించాలి అని మనకు ముందుగా ఒక మాదిరి ఉంచి వెళ్ళగలిగాడు ఆ నమ్మకస్తుడైన అబ్రహాము. ఐగుప్తు వంటి చీకటిలో ఉన్న తన ప్రజలను విడిపించి పాలు తేలు ప్రవహించి ఆ కనాను దేశానికి నడిపించేటువంటి నాయకుడిగా నిలిచాడు మోషే. మనం కూడా ఇవన్నీ చేయాలి కదా, విశ్వాసులుగా సంపూర్ణులుగా ఉండాలి. మోషే ఏదైతే చేశాడో తన ప్రజలను ఐగుప్తులో నుంచి విడిపించగలిగాడు కదా దేవుని సహాయం ద్వారా. మనం కూడా మన కుటుంబీకులు అయి ఉండొచ్చు, మన రక్త సంబంధికులు అయి ఉండొచ్చు, ఇంకా వాళ్ళు ఎక్కడున్నారు? ఐగుప్తులోనే ఉన్నారు. మనం వచ్చాం బయటికి చీకటి నుండి, కానీ వారు ఇంకా అదే చీకటిలోనే ఉన్నారు. మరి వారిని విడిపించాలి అంటే ముందు నీవు నమ్మకంగా జీవించాలి. వారిని కూడా దేవుని దగ్గరికి తీసుకురావాలి అంటే ముందు నీ నమ్మకత్వం ప్రాముఖ్యమైనది. దానియేలు అలాగా ఉన్నాడు. ఎలాంటి అడ్డంకులు వచ్చినా, తనకి ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చాయి, సింహభూమిలో పడవేశారు కూడా, అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఆ నమ్మకత్వాన్ని కోల్పోలేదు. దేవుడు మనల్ని నమ్ముతాడు కదా. ఏం చేస్తాడు? నమ్ముతాడు. నమ్మేవారిని మనం మోసం చేయగలం కదా. వాడు నేను ఎంతగా నమ్మాను రా, వాడు నిట నీరునా మోసం చేశాడు అంటే, మోసం చేశాడంటే ముందు నువ్వేం చేసావు? నమ్మాడు. అపోస్తుల గ్రంథం 5వ అధ్యాయంలో అననీయ సప్ఫీరాలు మనం చూస్తాం. అది పేతురు ఏమన్నాడు? పరిశుద్ధాత్మను మీరెందుకు మోసపుచ్చింది.
కాబట్టి నమ్మకంగా లేకపోతే మనం ఎవరిని మోసం చేస్తున్నట్టు? శుద్ధాత్మ దేవుని మోసం చేస్తున్నట్టు. వారి ముందు ఒకటి అనుకున్నారు, ఆ వేళ చొప్పున కాకుండా కొంత దాచి కొంత తీసుకొని అపొస్తలుల పాదముల చెంత పెట్టారు. వారు ఇప్పుడు అక్కడ ఏం చేశారు? పరిశుద్ధాత్మని మోసపుచ్చారు. అటువంటి మోసము చేసేవారిగా మనం ఉండకూడదు. నమ్మకముగా దేవుని దృష్టిలో మనం ఉండాలి. ఎపఫ్రా నమ్మకస్తుడైన క్రీస్తు పరిచారకుడుగా మనం చూస్తూ ఉన్నాం. 4వ లక్షణాన్ని కూడా చూద్దాం. చూడండి, త్వరగా నేను ముగిస్తాను. కొలసీయులకు రాసిన పత్రికలోనే 1వ అధ్యాయంలోనే 7వ వచనం. ఎపఫ్రాను మా ప్రియుడైన తోటి దాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకుంటుంది. ఈ సంగతులు ఈ కొలసల పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు, ఈ సంఘంలో ఉన్న ఈ ప్రజలు ఎలాగ నేర్చుకున్నారంట? ఎపఫ్రా ద్వారా నేర్చుకున్నారు. ఎపఫ్రా వారికి బోధించాడు. అక్కడ తూరులో ఏ తర్ఫీదయ్యాడో పౌలు దగ్గర, ఆ మాటలనే, ఆ విన్న సంగతులనే, విన్న సత్యాలనే తీసుకువచ్చి కొలసీ పట్టణంలో బోధించాడు. దూరమైన దగ్గర దూరం అంటే 100 మైళ్ళ దూరం వెళ్ళాడు. మనకున్న ప్రయాణ సాధనాలు అప్పుడు లేవు, కష్టాలు పడుతూనే వెళ్ళాడు. వెళ్ళి ఎఫెసీలో అక్కడ విన్నాడు దేవుని మాట, సత్యాల గురించి తెలుసుకున్నాడు పౌలు దగ్గర. విన్న వాటిని ఇక్కడికి వచ్చి ప్రకటించాడు, తెలియజేశాడు, వారిని సత్యంలో నడిపించాడు, నేర్పించాడు వారికి. ఇక్కడ ఎపఫ్రా దైవ సత్యాలను నేర్పిన వాడిగా మనం చూస్తూ ఉన్నాం. విన్న మనము, నేర్చుకుంటున్న మనము ఇతరులకు వాటిని తెలియజేయాలి, నేర్పించాలి కదా. యోహాను సువార్త ఒక మాట చూద్దాం, చూడండి, మనకు తెలిసిన మాటే. పదవ అధ్యాయం 9వ వచనం. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచుండెను. నేను గొర్రెలకు మంచి కాపరిని, అదే గొర్రెలు నా స్వరము వినును అన్నారు. మనందరం కూడా ఆయన స్వరం విన్నాం, ఆయన వాక్యం విన్నాం, సువార్త విని రక్షించబడిన వారిగా మనం ఉన్నాం కదా. రక్షించబడిన వారైతే వారిని నా ద్వారా ప్రవేశిస్తారు. ఆయనే ద్వారా ప్రవేశించాం, మంచిదే. రక్షించబడ్డాం, మంచిదే. రక్షించబడిన మనం ఏం చేయాలంట? వారు 10వ వచనం, క్షమించండి, 9వ వచనమే. వారు లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడి లోపలికి పోవచ్చు, బయటికి వచ్చు మేత నేర్చున్నాడు. లోపలికి వస్తూ బయటికి వెళుతూ మందిరానికి వస్తూ పోతూ ఉండాలి. ఈ కనెక్షన్ మిస్ అవ్వకూడదు. ఇక్కడికి వచ్చి ఏం చేయాలి? మేత మేయాలి. యెహెజ్కేలు గ్రంథంలో చూస్తే, ఓ నరపుత్రుడా, ఈ గ్రంథం నువ్వేం చేయాలి? దిండు కింద పెట్టుకోమన్నాడా? ఈ గ్రంథాన్ని షెల్ఫ్లో పెట్టమన్నాడా? నరపుత్రుడా, ఈ గ్రంథాన్ని నీవు భక్షించుము, భక్షించమన్నాడు, తినివేయమన్నాడు. అదే ఇక్కడ మేత మేయచ్చు. ఈ గ్రంథంలో ఉన్న సత్యాలను నేర్చుకుంటూ, వాక్యాన్ని తెలుసుకుంటూ బయటికి వెళ్ళి ప్రకటించేవారిగా ఉండాలి. ఇక్కడికి వచ్చి ఖాళీగా కూర్చోవడము, లేకపోతే మందిరంలో కూర్చొని కొంచెంసేపు నిద్రపోయి ఇక మేత ఎక్కడ మేస్తున్నాం? బయటికి వెళ్ళి ప్రకటించడానికి లేదు. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్న మనము మేత మేస్తూ బయటికి వస్తూ లోపలికి వస్తూ అనేక మందిని ప్రభు వైపు తిప్పేవారిగా ఉండాలి. ఇక్కడ నాకెందుకులే అనుకోవాలి, సత్యం తెలుసుకున్న ఎపఫ్రా, నేను తెలుసుకున్నాను సరిపోయింది, ఇంకా నాకెందుకు అనుకోవాలి. తన ప్రజలకు, తెలియని వారందరికీ కూడా వాటి గురించి తెలియజేశాడు. అదే యెహెజ్కేలు గ్రంథం ఒక మాట చూద్దాం, చూడండి, 40వ అధ్యాయం 4వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 40వ అధ్యాయం 4వ వచనం. ఆ మనుష్యుడు నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నేను నీకు చూపుచున్న వాటన్నిటినీ కనులారా చూచి చెవులారా విని మనసులో ఉంచుకొనుము. నేను వాటిని నీకు చూపుటకై నీవిచ్చటకి తేబడితివి. నీకు కనబడు వాటిని అన్నిటికీ ఇశ్రాయేలుకు తెలియజేయము. ఓ నరపుత్రుడా, నీవు ఇక్కడికి ఎందుకు తీసుకురాబడ్డావంట? నీవిచ్చటికి ఎందుకు తేబడితివి? నేను వాటిని నీకు
చూపుటకై. నువ్వేవైతే కళ్ళారా చూస్తున్నావో, చెవులారా వింటున్నావో, వాటిని ఏం చేయాలంటే నువ్వు ముందు నీ మనసులో ఇటు చూడండి, అయిపోయిందా? నువ్వేం చేయాలి? నీ మనసులో ఉంచుకో. నీ చెవిలో విని ఆ చెవిలో వదిలేయడం కాదు. వాక్యం అనేది ఎక్కడ ఉండాలి? మనసులో ఉండాలి, హృదయంలో ఉండాలి. మీరు అబ్రహాము సంతానం అని చెప్పుకున్నారు కానీ మీ హృదయంలో ఏం లేదు? వాక్యానికి చోటు లేదు. నువ్వు విన్న వాటిని, కనులారా చూచిన వాటిని హృదయంలో భద్రంగా ఉంచుకో. అంత మాత్రమే కాదు, వెళ్ళి ఇశ్రాయేలుకు తెలియజేయము. అదే కదా చివరిలో ముగించింది. నువ్వు విన్న వాటన్నిటినీ ఇశ్రాయేలుకు తెలియజేయము. ఊరకుండడానికి కాదు మనల్ని పిలిచింది. రక్షించబడిన మనము, మన బాధ్యత అంతటితో అయిపోలేదు. అక్కడి నుంచే ప్రారంభమవుతుంది అసలు విశ్వాసి ప్రయాణం, బాధ్యత. రక్షించబడిన మనము మేత మేయుచున్న వారి, అదిగో సత్యమును తెలుసుకుంటున్న వారిగా ఉండాలి. తెలుసుకున్న వాటిని ఇతరులకు తెలియజేసేవారిగా ఉండాలి. ఎఫ్రా దైవ సత్యాలను ఇతరులకు తెలియజేసిన వాడిగా మనం చూస్తూ ఉన్నాం. 5వ లక్షణం కూడా చూద్దాం. చూడండి, ఫిలెమోనుకు రాసిన పత్రికలో మనం చూస్తే వచనం, క్రీస్తు యేసునందు నాతోటి ఖైదీ అయినా. ప్రియులారా, నాతోటి దాసుడు అన్నాడు ఇందాక. ఇప్పుడు ఏమంటాడు? నాతోటి ఖైదీ అయినా. అదొక పౌలు దగ్గర నేర్చుకున్నాడు, అనేక మందికి తెలియజేశాడు తన పట్టణపు వారికి. ఇప్పుడు ఆ సువార్త పని విషయంలో ఆఖరికి పౌలుతో కూడా చెరసాల అనుభవాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎఫ్రా అనుభవిస్తూ ఉన్నాడు. నా తోటి ఖైదీ అయిన ఎఫ్రా. చదువు వచ్చిన ఒకసారి మరలా. క్రీస్తు యేసునందు నా తోటి ఖైదీ అయిన ఎఫ్రా. నా తోటి ఖైదీ అయిన ఎఫ్రా సువార్త కొరకు, దేవుని పని కొరకు శ్రమ పడుతున్నాడు. చెరసాల అనుభవానికైనా సరే సిద్ధపడ్డవాడిగా ఎఫ్రాను మనం చూస్తూ ఉన్నాం. దేవుని కొరకు ఎక్కడుంది మన శ్రమ, మన ప్రయాస కదా? కొద్ది నిమిషాలు, ఇప్పుడు కరెంట్ పోయింది, ఎక్కువసేపు మనం ఉండలేం కదా? ఎక్కువసేపు మనం ఉండలేం. అంటే ఏ విషయంలో కూడా కంఫర్ట్ జోన్లోంచి బయటికి రావడానికి మనం ఎక్కువ ఇష్టపడం. కానీ ఎఫ్రా ఏం చేయకుండా గమ్ముకుంటే ప్రశాంతంగా ఆ కొలసిపట్నంలో ఏదో ఒక వ్యాపారం చేసుకుంటా, ఏ కొదువ లేదు కదా, అక్కడ ప్రశాంతంగా జీవించవచ్చు. కానీ దేవుని సువార్త పని విషయంలో చెరసాల అనుభవం కొరకైనా సిద్ధపడ్డాడు. అంతేగాని ఊరకనే ఉండలేదు. వాస్తవమే, శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. కానీ ఆ కంఫర్ట్ జోన్లోంచి మనం బయటికి రావాలి. మన కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు రాలేదా? అత్యున్నతమైన సింహాసనాన్ని విడిచిపెట్టి, ఆ మహిమరాజ్యాన్ని విడిచిపెట్టి, నీ కొరకు నా కొరకు పాపభూయిష్టమైన భూలోకానికి మన వంటి మానవ శరీరాన్ని ధరించి దీనునిగా, రిక్తునిగా ఆయన రాలేదా? 33 సంవత్సరంలో అనేక అవమానాలు మన కొరకు భరించలేదా? శాపగ్రస్తమైనటువంటి ఆ శిలువ మరణాన్ని సైతం అనుభవించడానికి ఆయన సిద్ధపడ్డాడు కదా. మన కొరకు తాను అంతగా తగ్గించుకున్నప్పుడు మనం ఎందుకు శ్రమ పడటానికి దేవుని కొరకు ఇష్టపడట్లేదు? నా తోటి ఖైదీ అయిన ఎఫ్రా అంటున్నాడు. తిమోతితో అంటూ పౌలు అంటాడు. ఒక మాట చూద్దాం, చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. అయితే నీవు అన్ని విషయంలో మితముగా ఉండము, శ్రమపడము, సువార్తికుని పని చేయి, నీ పరిచర్య సంపూర్ణముగా శ్రమపడము అంటున్నాడు. యేసుక్రీస్తుని నమ్ముకోండి, మీరు ఆశీర్వదించబడతారు. తరతరములు తరగని ఆస్తి మీకు వస్తుంది, దీవించబడతారు, మీ కొదువైనది ఏది ఉండదు అని చెప్పేవాళ్ళు అనేక మంది ఉన్నారు. కానీ పౌలు ఏమంటున్నాడు? శ్రమపడుము. దేవుని మనందరము కూడా ఏం పడాలి? ఈ లోకంలో శ్రమ పడాల్సిందే. శ్రమలు ఎదురవుతాయి ఖచ్చితంగా. అయితే ఆ శ్రమలో కూడా ఏం పని చేయాలి? నువ్వు సువార్థికుని పని చేయి. సువార్థికుని పని కేవలం దైవ సేవకుడిది మాత్రమే, లేకపోతే పలానా పాస్టర్ గారిది మాత్రమే అనుకుంటే పొరపాటు. మనందరము కూడా చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన విలువకు ప్రవేశించిన మనందరము కూడా ఆయన గుణాతిశయము ప్రచురము చేయవలసిందే. దానికోసమే, ఆ నిమిత్తమే మనల్ని పిలిచాడు. కాబట్టి శ్రమ పడదాం. మనం విన్న సత్యాలను, మనం విన్న దైవ సత్యాలను ఇతరులకు తెలియజేద్దాం.
నమ్ముకున్నటువంటి, మనం సేవిస్తున్నటువంటి ప్రభువును, ఎవరి చేత అయితే మనం రక్షించబడ్డామో ఆ ప్రభువును అనేక మందికి పరిచయం చేసేవారిగా మనం ఉండాలి. స్వార్థికుని పని చేసేవారుగా ఉండాలి. చివరిగా చూద్దాం, చూడండి ఇంకొక మాట. 6వ లక్షణం, అదే కొలసీయులకు రాసిన పత్రిక 4:12. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తమును గుర్చి. సరే, 12వ వచనం చివరిలో మనం చూస్తే, సంపూర్ణ ఆత్మ నిశ్చయిత గలవారని నిలకడగా ఉండవాలని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకును తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. ఎపఫ్రాలో ఉన్న 6వ లక్షణం, ప్రార్థనలో పోరాడేవాడు. ప్రార్థనలో ఏముంది? పోరాటం ఉంది. మనం ప్రార్థించేదానికి జవాబు వస్తుందో రాదో తెలియదు, కానీ కదా పోరాడేవాడికి విజయం వస్తుందో రాదో తెలియదు. వస్తే సంతోషం, రాకపోతే వీరమరణం. అంతే. ప్రార్థనలో పోరాడేవారిగా మనం ఉండాలి. అది మన ఇంటి వారి రక్షణ కొరకై ఉండొచ్చు, స్థానిక సంఘ క్షేమము కొరకై ఉండొచ్చు. రేపు వచ్చే సంవత్సరం ఈ సంవత్సరం లేకపోతే వచ్చే సంవత్సరం పెట్టుకు దేవుని చిత్తానుసారంగా ఈ మందిరం పడగొట్టుకుని కొత్తగా మందిరాన్ని నిర్మించుకోవాలన్న ఆలోచన కలిగి ఉన్నా, ప్రార్థిస్తున్నా. అయితే ఈ ప్రార్థనలో దీని గురించి ఏం చేయాలి? మనం పోరాడాలి. విజయం వచ్చేంత వరకు పోరాడాలి. యుద్ధం ఎప్పుడుదా చేయాలి? పోరాటం ఎప్పుడుదా చేయాలి? విజయం వచ్చేంత వరకు. మధ్యలో ఆపేస్తే శత్రువు చేతులు చనిపోతాడు. కాబట్టి ప్రార్థన మధ్యలో ఆపేసేది కాదు. విజయం వచ్చేంత వరకు ప్రార్థన చేయాలి, చేస్తూనే ఉండాలి. ప్రార్థనలో పోరాడుతున్నాడు. ప్రార్థనలో పోరాటం ఉంది, భారం ఉంది. హృదయపూర్వకమైన ప్రార్థనలు అవన్నీ. పెదవుల ప్రార్థనలో ఉండవు అవన్నీ కదా. పెదవుల ప్రార్థనలో నామకార్థం ఏదో ప్రార్థన చేసుకోవడం, దానిలో శక్తి ఉండదు. ప్రార్థనలో పరిశుద్ధాత్మ నడిపింపు ఉండదు. అలా చేసే ప్రార్థనలో దానివల్ల కార్యాలు కూడా జరగవు. హృదయపూర్వకంగా భారము కలిగి ఎప్పుడైతే మనం ప్రార్థనలో పోరాడతామో దాని అద్భుతమైనటువంటి రిజల్ట్స్ మనం చూస్తాం. ప్రార్థనలో పోరాడేవాడు. తర్వాత ఇంకో లక్షణాన్ని కూడా చూద్దాం. చూడండి, చివరిగా కొలసీయులకు రాసిన పత్రికలోనే 4వ అధ్యాయం 13వ వచనంలోనే చివరిలో, లేదా 13వ వచనం చదువుతాను. ఇతడు మీ కొరకును నవోదిక వారి కొరకును హీరోపలి వారి కొరకును బహు ప్రయాసపడుచున్నాడు. కాబట్టి ప్రయాసపడేవారిగా మనం ఉండాలి. ఇందాక కూడా మనం చూసాం, శ్రమ పడాలి, ప్రయాసపడాలి. ప్రయాసలోనే ప్రతిఫలం ఉంది. ఇక్కడ క్రీస్తునందు మనం పడేటువంటి ఏ ప్రయాస కూడా వ్యర్థమవ్వదు. దేవుడు దాన్ని గమనించి మనకి ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తాడు. అయితే మనం ఏం చేయాలి? ప్రయాసపడాలి. ఉందా ప్రయాస? నశించే ఆత్మల పట్ల భారం, దేవుని పరిచర్య కొరకైన ప్రయాస, దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలనేటువంటి ఆసక్తి, ప్రార్థనలో గడపాలనేటువంటి ఆ ఆశ మనలో లేకపోతే అలవరుచుకుందాం. దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. కాబట్టి ప్రయాసపడుతున్న వాడిగా మనం చూస్తున్నాం. ఈ ప్రయాస దేనికి కారణమైంది? లవోదికలోని హీరోపలిలోని అనే కొలసలో సంఘాలు ఏర్పడడానికి కారణమై 3 స్థలాలలో సంఘం ప్రారంభించబడింది. అదే లవోదిక సంఘం ద్వారా తుయితెరలో కూడా సంఘం ఏర్పాటు చేయబడింది. ఆ తుయితెరలో ఒక భక్తురాలు మనకు తెలుసు. ఎవరు? లుదియా మనకి తెలుసు. ఆమె పౌలును చేర్చుకొని అక్కడ ఆ ప్రాంతంలో అనేక మందికి సువార్త అందింపజేయడానికి కారణమైంది. ఆ తుయితెర సంఘమే ప్రకటన గ్రంథంలో కూడా మనం చూస్తాం. 2వ అధ్యాయం 18వ వచనంలో కూడా సంఘం నుంచి ప్రస్తావన మనం చూస్తాం. అక్కడ ఉన్న ప్రజలు అనేక మంది పౌలు ద్వారా సువార్త విన్నారు. దీనంతటికి కారణం ఎక్కడ అంటే లుదియా పౌలును చేర్చుకోవడం. లుదియా ఎలాగో రక్షించబడింది అంటే అక్కడ తుయితెర సంఘంలో రక్షించబడటం. ఆ తుయితెర సంఘం ఎలాగ ఏర్పాటు చేయబడింది అంటే లవోదిక సంఘం ఏర్పాటు చేయబడటం. ఆ లవోదిక సంఘం ఏర్పాటు చేయబడడానికి కారణం ఎవరంటే ఎపఫ్రా. ఇక్కడ నుంచి చైన్ ఎలాగ విరిందో చూడండి. కాబట్టి మనం చేసే ప్రయాసతో చేసే చిన్న పని మనం అనుకోవచ్చు, కానీ దాన్ని దేవుడు దీవించగలడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలను 5,000 పైచులకు మందికి దేవుడు పంచగలిగాడు. మనం చేసే చిన్న పరిచర్య అయి ఉండొచ్చు. దాని ద్వారా అనేక ఆత్మలు రక్షించబడితే అది మనకి దీవెనకరం, మన కుటుంబాలకు ఆశీర్వాదకరం. కాబట్టి ఎపఫ్రాలో ఉన్న 7 లక్షణాలు మనం చూసాం కదా. మొదటగా ఎపఫ్రా తోటి
దాసుడైన ఎపఫ్రాగా మనం చూసాం. తర్వాత ప్రియుడిగా మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత నమ్మకమైన క్రీస్తు పరిచారకుడిగా ఎపఫ్రాను మనం చూసాం. ఆ తర్వాత దైవ సత్యాలను నేర్పిన వాడిగా ఎపఫ్రాను మనం చూసాం. ఐదవ లక్షణం ఏం చూసాం? ప్రభు కొరకు పౌలుతో పాటు తోడికేది అంటే శ్రమ పడడానికి ఇష్టపడ్డాడు. ఆరవదిగా ప్రార్థనలో పోరాడేవాడిగా ఉన్నాడు. 6వ లక్షణం. 7వది చివరిది ప్రయాసపడేవాడిగా ఉన్నాడు. అలాగూ మనం జీవిస్తే అనేక మంది ప్రభువును తెలుసుకుంటారు. అనేక మంది తెలుసుకోవడానికి మనం కారణమైనప్పుడు అది మన దీవెనలకు ఆశీర్వాదాలకు కారణం. అంతేగాని ఊరక నమ్ముకోగానే మిమ్మల్ని దేవుడు దీవిస్తాడు ఆశీర్వదిస్తాడంటే నమ్మవాకండి. కాబట్టి అలాగున జీవించడానికి ప్రభువు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన వాసన వచ్చి ప్రార్థన చేసి ముగిస్తా. దూర ప్రాంతం నుంచి వచ్చిన వారికి భోజనం సిద్ధంగా ఉంది. అందరూ భోజనం చేసి వెళ్ళవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. ఇంకేమైనా ప్రకటన మర్చినట్లయితే ప్రార్థన అయిపోయాకైనా తెలియజేయవలసి